టీవీ డ్రామా కంపెనీ పుట్టినిల్లు వర్సెస్ మెట్టినిల్లు. ఒక ఆడపిల్ల పుట్టినిల్లు మీద ఎంత మమకారం పెంచుకుంటుందో అది చూపించడానికి ఒక అద్భుతమైన ఎమోషనల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది వర్షిని. సో లెట్స్ వెల్కమ్ హర్. ఈ రోజు ఒక ఆడపిల్ల పడే బాధ తెలియజేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే నొప్పి ఇంకెక్కడ ఉండదంటుంటారు. కానీ దానికి మించిన నొప్పి ఇంకొకటి ఉంది. తను ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఇంటిని వదిలి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళటం. బాబు, వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతామమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ముళ్ళతో సంతోషంగా ఉండు. నానా అబ్బే, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చారా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టిస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. అమ్మ వర్షిని, అత్తారింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నావు. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాధ? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావు నాన్న, నేను ధైర్యంగా ఉంటా. అరే అభి, ఆ సామాన్ల లోటు కింది దింపు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్న నరకమే లేదు జన్మకు. అరే తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పానురా ఈ ప్లేట్లో తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో. నానా వర్షిని, అన్నం తినే వేలైంది కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చొని ఆడుకునేది ఎవరు? ఇక నీతో మాట్లాడను, పో. ఏంటి పిచ్చిది? వస్తువులతో మాట్లాడుకుంటుంది. ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. నాన్న, నాకు ఈ బెడ్ క్లీన్ గా ఉంచమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. ఏంట్రా తమ్ముడు, నువ్వే అన్నం పెట్టుకుంటున్నావు? నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మనసంతా ఏదోలా ఉంది. చిన్నప్పటి నుండి నువ్వే అన్నం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా నాకు అన్నం ఎవరు పెడతారు? అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. నేను వెళ్ళేటప్పుడు నాకు గుర్తుగా
ఈ ఒక్క వస్తువుని తీసుకెళ్తాను. మరి నువ్వెంతో ప్రేమగా చూసుకునే మమ్మల్ని వదిలేస్తావా? ఎవరు? గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. అమ్మా, మన వర్షంని పెళ్లి కూతురు చేయాలి. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి. ముక్కుతోనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతనే, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతనే. బాబు భజంత్రీలు భజంత్రీలు. అమ్మా, దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న, అక్క వెళ్ళిపోతుంది నాన్న. నాన్న అభి, పెళ్ళి ఏం కల కాదు కదరా అమ్మా. వర్షిని ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నా. నాన్న, నేను వెళ్ళను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. అరే తమ్ముడు, నువ్వైనా చెప్పరా. అక్క, చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకువెళ్లే సమయం అయింది. పెళ్లి కొడుకు గారు, ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా. హలో, ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు? నాది. ఒకసారి ఇంటి బయటికి వెళ్ళి చూడు. వర్షిణి నిలయం అని ఉంటుంది. మా నాన్న నా కోసం కట్టించాడు. కాన్సెప్ట్ ఒక పక్కన పెడితే నేను వర్షిని పర్ఫార్మెన్స్ తో అయితే చాలా 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 కనెక్ట్ అయ్యాను విత్ హర్ ఎమోషన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తమ్ముడు ఎమోషన్ తో కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు నాకు నా తమ్ముడు పెళ్లి గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఎస్పెషలీ ఇటువైపు ఉన్న లేడీస్ అందరూ చాలా సెన్సిటివ్ గా కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా ఇట్స్ ఎమోషన్. పెళ్లిళ్ళు అయ్యాయి, అదంతా మీరు కూడా గో త్రూ చేశారు. సో ఇట్ ఇస్ అండర్స్టాండబుల్. బట్ ఓవర్ టు యూ మ్యామ్. ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Sit here and say this, please. ప్లీజ్ మ్యామ్. అండ్ అలాగే ద బాయ్స్ అండ్ గర్ల్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. రండి రండి రండి, మీరు కూడా రండి. So it is not only emotional, but it is very personal. Wonderful, master. అద్దరగొట్టేశారు. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఈ అమ్మాయి అసలు ఇట్రండి, తన కాళ్ళు ఇలా పళ్ళెం దగ్గర పెట్టుకొని అలా తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెను జరుపుతూ, మళ్ళీ తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెం తన నుంచి దూరం అవుతుందంట. అది అలాంటిది. కానీ అక్కడ బెడ్కి వెళ్ళి పడుకున్నప్పుడు అక్కడ ఆ బెడ్ వచ్చి దాన్ని కౌగిలించుకో, ఇలా చిన్న చిన్నగా అద్దం నుంచి చేతులు వచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతున్నా. అబ్బా, ఎక్కడో టచ్ చేసిందండి. పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నది ఆడపిల్లలకి మాత్రమే కాదండి, పెళ్ళైన తర్వాత ఒక మగాడికి కూడా పుట్టిల్లు ఉంటుంది, అత్తారిల్లు కూడా ఉంటుంది. ఈ విషయం ఒక మగవాడు గుర్తించి బాధ్యతతో అర్థం చేసుకొని హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి భయం అన్నది గాని, ఆడపిల్లలకు ఉన్నటువంటి సమస్య అన్నది గాని, వాళ్ళ అమ్మగారికి ఉన్న సమస్య అనేది గాని టోటల్ గా నిల్లైపోతుందండి. ఇందులో నేను చెప్పేది 90% మగాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం, ఆ బాధ్యతని ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకొని, అమ్మ వాళ్ళని మంచిగా చూసుకొని, అలాగే అత్తారిని కూడా మంచిగా చూసుకుంటే నాకు తెలిసి 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. సూపర్ పర్ఫార్మెన్స్. ఎంత ఎంత యాతనో. పిల్లలు, మీరు అదరగొట్టేశారు అండ్ మీరు తమ్ముడు క్యారెక్టర్ అదరగొట్టేశారు. అండ్ ఎవ్రీవన్ సూపర్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్.
ఆది గారు. నాకైతే అంటే బేసిక్ గా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయమో, అలాగే ఆ కంటెంట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పర్ఫామ్ చేయడం అది కూడా చాలా గొప్ప విషయం. ఆ విషయంలో సినిమాల్లో సావిత్రి గారు అయితే నాకు తెలిసి టీవీలో వర్షని అసలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే ఆ ఎమోషన్ మనకు ఖచ్చితంగా వస్తుంది, అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. అలా చేసింది ఈ రోజు. అలాగే బేసిక్ గా అమ్మ ప్రతి చిన్న విషయానికి ఎప్పుడు ఏడుస్తూ ఉంటది. ఆ అమ్మ అది మనకి రోజు తన ప్రేమను ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటది. కానీ నాన్న ఎప్పుడో కానీ ఆడవడు. ఆ ఏడ్చినప్పుడు ఆ ప్రేమను తట్టుకోవటం మాత్రం చాలా కష్టం. ఇందులో ఆ నాన్న ఏడ్చినప్పుడు వచ్చే ఇది మాత్రం సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీయే కాదు, ఈ టోటల్ కాన్సెప్ట్. ఈ పాటలో పర్టికులర్ గా సందీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ ఉంది మాస్టర్. అండ్ ఇటువైపు అంజలి గారు అండ్ ఇటువైపు మంజులా గారు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. నా డేస్ అన్ని గుర్తొచ్చేసి ఖచ్చితంగా మీకు మీ పెళ్లి రోజు గుర్తొచ్చి ఉంటది. Yeah, అండ్ ఎంటైర్ థింగ్ మీ కళ్ళు ముందు ఆ ట్రాన్స్ లో ఇంకా మీరు ఉన్నారు కనిపిస్తుంది. ఫైనలీ అంజలి గారు, నీ మువ్వలగలగలా నువ్వుగిన ఊయలా పరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా. వర్షిని యాక్ట్ చేస్తుంటే అక్కడ ఆ సీన్ చూస్తుంటే నేను ఇంతవరకు ఒక ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాం హ్యాపీగానే ఉన్నాం, కానీ ఈ షోలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సడన్ గా నేను కూడా 2 ఆడపిల్లల తల్లిని కదా, రేపు పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో, అంటే ఇలాగే ఏడుస్తానేమో. బట్ చాలా బాగుంది. అది లైఫ్ అన్నమాట, అంతే, తప్పదు. ఎవ్రీ స్టేజ్ మనం ఫేస్ చేసి తీరాలి. అంతే. అంజలి, లేదు, నిజంగా నాకు గుండెల్లో చాలా పెయిన్ గా ఉంది. ఎందుకంటే అమ్మ చనిపోయిన తర్వాత చందమామ గడే ఇక నేనే నీకు అమ్మ అని ప్రతి విషయంలో నాకు ఉంటుంది. బట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అరే దీనికి పెళ్లి చేసి పంపించేయాలా, అక్కడ వాళ్ళు ఎలా చూసుకుంటారు. నిజంగా మనలా ప్రేమించేవాడు దొరకాలని దండం పెట్టుకున్నా. చాలా బాగా చేసే వర్షిని. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. అది ఎక్కడున్నా బాగుండాలి. డెఫినెట్ గా బానే ఉంటది. అండ్ ఫైనలీ ద స్టార్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ టుడే, వర్షిని. సో ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఎక్సెప్ట్ కాలేజ్ మమ్మీ వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరు నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఇది నీ ఇల్లు కాదు అని ఏ రోజున ఎవ్వరు అనలేదు. ఇవాళకి 2 ఇల్లు నా ఇల్లే లాగే దే ఆల్వేస్ బాట్ మీ అప్. సో ఐ థింక్ అందరు పేరెంట్స్ ఎప్పుడు కూతుళ్ళతో ఎప్పుడన్నా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇది నీ పర్మనెంట్ హౌస్ కాదు అని అనకూడదు. ఎంత ఎంత యాతనో